హలో ఫ్రెండ్స్, నమస్కార్ జీ, నమస్తే, నమస్కారం అండి. ఓం సత్యం ఓం అండి. చాలామంది మా కవానీ ఫ్రెండ్స్ నాతో ముఖాముఖిలో చమత్కారమైన సంఘర్షణలు చేస్తూనే ఉంటారండి. అయితే ఆ సంఘర్షణల్లో క్రైస్తవుడు హిందువుడికి సంఘర్షణమైంది. అది ఎలా, ఏ విధంగా అంటే హిందువుడు క్రైస్తవుడు అంటే ఫస్ట్ హిందువు తర్వాత క్రిస్టియన్స్, ఫస్ట్ హిందువు తర్వాత ముస్లిమ్స్, ఫస్ట్ హిందువు తర్వాత సిక్కు. అంటే అందులో అంతరంగ మాటలు, ఆత్మలో ఉన్న మాటలు ఏంటంటే అందరింట్లో సిక్ పంజాబ్లో మనం జన్మిస్తున్నాం. ఇది సత్యమైన మాటలు. ఎలాగా ఎలాగండి, ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒక మగబిడ్డ జన్మించాడంటే వాడికి 15, 16 సంవత్సరాలు వస్తే గడ్డం వస్తుంది, మీసాలు వస్తాయి. అవునా కదండి? అలా గడిచిపెట్టేస్తే గడ్డం అలా ఉంటుంది. అదే గురునానక్ దేవ్జీ అయిపోతారు. అది సింగ్ లాయన్ అనమాట. అప్పుడు మనం స్టైల్ కోసమని సేవింగ్ చేసుకుంటాం. అది టైగర్. కదండి, టైగర్ అయిపోతాం, భగత్ సింగ్ లాగా. అవునా కదండి? ఆ తర్వాత అమ్మ, కావు అంటే ఆవు, పాలిచ్చే ఆవు. ఆ తర్వాత గాడిద అంటే ఆవు ఎక్కడ చూసాము? మన హిందూ దాంట్లో చూస్తాము. లాయన్ ఎక్కడ చూస్తున్నాము? ఏంటి, పంజాబ్ సిక్లో గురునానక్ దేవ్జీ లాయన్ రూపంలో దర్శనమయ్యాడు. టైగర్ ఎక్కడ చూసామండి? ముస్లిమ్స్లో టైగర్ చూసాము. అవునండి, అవునా కదా? మరి గాడిద అన్నాము. ఆ గాడిద ఎక్కడ చూస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదల మీదకి, ఆ గాడిదలో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో గాడిదలు ఎక్కువ కనబడతాయి. ఆ గాడిదల కోసం ఎక్కువ చెప్తారు. అంటే ఈ 4 జంతువులు, డాంకీ గాడిద, కావు అంటే ఆవు, టైగర్ అంటే పులి, లయన్ అంటే సింహం. ఈ 4 జంతువులు అన్నమాట మన హిందూ, ముస్లిం, సిక్ రూప దర్శనంలో దాగి ఉంది. అందులో మనసు మంకీ, మంకీయే బందర్. అదే బాబూజీ మహాత్మా గాంధీ గారు. ఆ మంకీ హిందూ, ముస్లిం, సిక్ 4 మతాల దగ్గరికి వెళ్తుంది. అదే పవనపుత్రుడు రామ్ భక్త హనుమంతుడు. అదే మన భారత్ పోలీస్, మాస్టర్ ఇండియా పోలీస్ ఫోర్స్. ఇది సత్యం, అంతరంగ ఆత్మలో ఉన్న మాటలు. ఎస్ అంటే మంకీతో కలిపితే 5 జంతువులు మనలోనే దొరుకుతున్నాయండి, చక్రంలాగా. మన మనసుతో మాట్లాడుకుంటూ ముందుకెళ్తే అంతా మనకు తెలుస్తుంది.